2025 ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి జట్లను మట్టి కరిపించి ట్రోఫీ దక్కించుకుంది. అధికారికంగా పాకిస్తాన్ ఆతిథ్యంలోనే ఈ టోర్నీ జరిగింది. అయితే భారత్ ఆడిన మ్యాచ్లు మాత్రం దుబాయ్ వేదికగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో న్యూజిలాండ్ని చిత్తు చేసి భారత్ విజేతగా నిలిచింది. ఈ టోర్నీ గ్రూప్ దశలో పాకిస్తాన్ను ఓడించి నాకౌట్ చేయడమే కాకుండా పాక్ దేశంలో ఫైనల్స్ జరిగే అవకాశం కూడా లేకుండా చేసిన భారత జట్టు ఇప్పుడు ఫైనల్స్లో మరోసారి పాకిస్తాన్ పరువు తీసింది. అసలు ఫైనల్లో పాక్ పరువు ఎందుకు పోయింది, అందుకు టీమిండియా ఎందుకు కారణమైంది అనే విషయాలను అఖ్తర్ మాటల్లో ఇప్పుడు చూద్దాం. అఖ్తర్ ఏమన్నాడంటే, భారత జట్టు అద్భుతంగా ఆడి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ నేను ఒక విషయం గమనించాను. పాకిస్తాన్ ఈ టోర్నీకి ఆతిథ్య దేశం, కానీ ట్రోఫీ అందజేసే కార్యక్రమంలో పాక్ కు చెందిన ఒక్క ప్రతినిధి లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేదు. ఎందుకు పీసీబీ నుంచి ఒక్కరూ లేరు? దీని గురించి ఆలోచించాలి. ఇది ఐసీసీ కార్యక్రమం, కానీ పీసీబీ సభ్యులు లేరు. అలా చూడడం చాలా బాధగా ఉంది. ఎందుకు పీసీబీ ప్రతినిధిని పంపించలేదు? పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీ పార్లమెంట్ సమావేశాల కారణంగా రాలేనని సమాచారం ఇచ్చాడు. మరోవైపు పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్ దుబాయ్లోనే ఉన్నప్పటికీ కార్యక్రమానికి హాజరు కాలేదు. టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరుకోవడం, విజేతగా నిలవడం వల్లే పాక్ బోర్డు తమ ప్రతినిధులను పంపించలేదా అనే అనుమానం కలుగుతుంది. పీసీబీ సీఓఓ సమైర్ దుబాయ్లోనే ఉన్నప్పటికీ అతడికి పోడియం మీదకు ఆహ్వానం దక్కలేదు. ఖచ్చితంగా పాక్ పరువు మళ్లీ పోయిందని అఖ్తర్ ఆక్రోశం వ్యక్తం చేశాడు. మొత్తానికి ఈ టోర్నీలో పాకిస్తాన్ ముచ్చటగా 3 సార్లు పరువు పోగొట్టుకుని తీవ్ర అవమాన భారంతో కుమిలిపోతుంది. ఈ 3 సార్లు కూడా అందుకు కారణం ఇండియానే కావడం గమనార్హం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.